పేదిల్లు పేద హాలు 2 బెడ్రూమ్లు పోరలు చదువుకుంటానికి సపరేట్ రూము ఎడల్పు వంటర్రా సరిపోను దేవునర్రా కూకొని తినడానికి డైనింగ్ టేబుల్ ఇంటి ముంగట కారు వట్టేంత పార్కింగు 2 బండ్లు వట్టేంత జాగా పువ్వుల చెట్లు సోకుల చెట్లు దబుక్కున మేల్కరాంగనే అమ్మో ఇంటి కిరాయి కట్టాలే ఈ నెల కాంచి పెంచుతా అన్నాడు యాదికొస్తే వచ్చిన కల కూడా గుర్తుండి పాడు కాదు ఇక ఇప్పుడున్న రేట్లకు సొంతంగా ఇల్లు కట్టుకోవాలంటే ఓ ఎకరం బేరం పెట్టాల్సిందే తలుపులు ఊసిపోయినాయి కిటికీలు ఇరిగిపోయినాయి పైపులు వలిగిపోయినాయి కరెంటు వైర్లు తెగిపోయినాయి మెట్లు ఊలిపోయినాయి గచ్చులు పెచ్చులైనాయి చుట్టూరా చెట్లు మొలిచినాయి ఏ పడవడ్డ పాతిన్లేమో అనుకునేరులో పాత గవర్నమెంట్ కట్టించిన డబల్ బెడ్రూమ్ బంగ్లాలే పంచితేనేమో ఇంట్లో మనుషులందరూ ఇట్లా కాకపోవు కత్తర బుత్తర కట్టి ఇడిచిపెట్టే వరకు 2 పడకల ఇళ్ళని చూస్తానికి 2 కళ్ళు జాలతలేవు అనుకో రాదుండ్రే కంప్లీట్ అయిన డబల్ బెడ్రూమ్లలో కూడా కొన్ని అద్దాలు పలిగిపోయినాయి శిథిలావస్థకు చేరుకునే పరిస్థితి బాత్రూమ్స్ లేవు డోర్లు లేవు శిథిలావస్థ చేరినాయి డ్రైనేజీ లేదు అట్లాగే కరెంటు లేదు ఇలా కిటికీలన్నీ వాళ్ళ దొంగలు ఎత్తుకుపోయారు అక్కడంతా వేరే అంతా జరుగుతూ ఉన్నాయి అట్లుంది ఇట్లుందని ఏం లేదు అంతటా గిదే సక్కదనము 33 జిల్లాలలో 12,560 కోట్లు పెట్టి 1,54,000 ఇండ్లు కట్టిస్తే నీళ్లు కరెంటు సౌలతులు చక్కగా లేక సగం పడ వంచకుంటే ఇగో గిట్లున్నాయి ఇప్పుడు కిరాయిలు ఉండి ఇబ్బంది పడుతున్నాం మంత్రి గారు ఆడ ఒడిగి ఇచ్చిండు పట్టాలు ఇచ్చిపోయిండు కాకపోతే మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు ఈ నల్లాలు పీకేసిరు మొత్తం గచ్చు మొత్తం తీసేసిరు అప్పుడే సంతోషం పడ్డా ఇప్పుడే ఇస్తలేదు 2 సంవత్సరాలు అయింది ఎలక్షన్ల ముంగట మాత్రం పట్టాలు ఇచ్చిరు కానీ ఇండ్లు చూపియలేదు అందరికి ఆశ పెట్టి ముత్యమన్ని కట్టి కొందరికే ఇస్తుండే వరకు కడమోళ్ళంతా ఎగవాడుతోటి అట్లా కొన్ని ఆగినాయి ఇకేమున్నది తాగేటోళ్ళకి చక్కటి తావు దొరికినట్టు అయ్యింది ఇవన్నీ రిపేర్ చేయాలంటే అల్కగా 1,000 కోట్లు కావాలని ఆఫీసర్ అందాజం మీదకి వేసిన లెక్క గా పైకంతోటి కొత్తిండ్లే బొచ్చడు కట్టొచ్చు పో ఇంకో 41,000 ఇండ్లు కట్టు నడుస్తుంటే 34,000 ఇండ్లకు పునాది కూడా తీయాలి ఏళ్ళకేళ్ళు ఊరిచ్చి ఒబ్బిచ్చి కట్టినవి ఉత్తగానే పెట్టే వరకు పబ్లిక్ అంతా గరం అవుతున్నారు అనుకో కొంచెం ఆనుకో గాడుకో ఎండకో పండుకుంటాం కదా కొంచెం నిద్రపోతాం కదా ఒక్కొక్క రూమ్ మీద 3-4 లక్షలు కట్టిల్లట మరి ఎవరికి అమ్మిండో ఎవరికి అడ్జేషన్లో ఒక్కొక్కరు మా వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు ఆడి మనిషి ఒక్క పిల్ల రావాలంటే మస్తు భయపడుతుంది ఇవి కూలగొట్టడా ఇచ్చుడా అవు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని దందాలు కూడా మస్తుగానే నడిచినాయి ఒక్కొక్క తన పబ్లికే తాళాలు వలగొట్టి ఇళ్లకి జోరితే పోలీసులు వచ్చి బయటికి నూకిరి రూల్స్ ఒప్పుకోవని మరి 1,000 కోట్లు పెట్టి కట్టిన ఇట్లా పడావు పెట్టొచ్చని ఏ రూల్స్ చెప్పినాయో జర మీరన్న ముంగట పడి రిపేర్ చేయించి చెప్పున వంచుండ్రి సాలరు ఇళ్ల కిరాయిలు కట్టలేక గోస పడుతున్న పేదోళ్ళంతా మీ పేరు చెప్పుకుంటారు